అందరికీ నమస్తే అండి. రఘురామకృష్ణరాజు గారి 4 ఏళ్ల పగ మేబీ ఈరోజు కార్యరూపం దాల్చినట్టుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఐపీఎస్లు బాగా ఓవర్ చేశారు. అందులో సునీల్ కుమార్ గారు సిఐడి చీఫ్గా మొదటి 3 ఏళ్ల పాటు సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ గారు, అలాగే ఇటీవల కొత్త గవర్నమెంట్ వచ్చే వరకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు గారు, అలాగే ఇంకొంతమంది ఐపీఎస్లు బాగా ఏకపక్షంగా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజు గారికి శత్రువుడు. మే 7వ తేదీ 2021న రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆయన్ను విజయవాడలోని సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి ఆ రోజు నైట్ చిత్రహింసలకు గురి చేశారు అనే అభియోగాలు ఇప్పటికీ మనందరికీ తెలుసు. సో అది నిజమా కాదా అనేది సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది. కానీ ఆ రోజు నైట్ తనను కొట్టారు, శారీరకంగా హింసించారని ఆయన జడ్జి గారి ముందు చెప్పడం, జడ్జి గారేమో వైద్య పరీక్షలు చేసి రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించడం, గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయడం, అవి కూడా నమ్మశక్యంగా లేవు అని సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి సీల్డ్ కవర్లో ఆ రిపోర్ట్ని సుప్రీంకోర్టుకి ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ఫాలో అయ్యాం. సో కాకపోతే ఈ తర్వాత నిజంగా సుప్రీంకోర్టు డెసిషన్ చెప్పాల, ఎస్ పోలీసులు ఎలా చిత్రహింసలకు గురి చేశారు, పోలీసులది తప్పు అని. కానీ అంటే సుప్రీంకోర్టు ఇప్పటికీ కూడా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. అది ఇప్పటికీ స్టిల్ విచారణ దశలోనే ఉంది అనుకుంటున్నా. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి టైం వచ్చింది. ఆయన ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే, అధికార పార్టీలో కీలక సభ్యుడు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత శత్రువో రఘురామకృష్ణరాజు గారు ఆయన కూడా అంతే శత్రువు. ఒక రకంగా వీళ్ళిద్దరికంటే ఎక్కువే ఆయన వైసీపీతో ఫైట్ చేశాడు. సో అందుకు ఇప్పుడు తన పగ తీర్చుకునే క్రమంలో కొత్త గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2021 మే నెలలో తనను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తన మీద చిత్రహింసలకు గురి చేశారు. నేను అప్పుడే ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఆ కేసు రీఓపెన్ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ ఇచ్చారు. జస్ట్ ఒక 1 మంత్ అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఈరోజు దాని మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు. నాన్ బెయిలబుల్ కేసులు 1307, అలాగే 120B, 166, 167, 435, 508 ఇలా చాలా కేసులు కట్టారనమాట. అన్నీ కూడా పెద్ద పెద్ద అఫెన్స్లే, నాన్ బెయిలబుల్ అఫెన్స్లే. అందులో A1గా సునీల్ కుమార్ గారు, అప్పటి సిఐడి చీఫ్ ఐపీఎస్ సునీల్ కుమార్ గారు, A2గా సీతారామాంజనేయులు గారు, ఆయన కూడా ఐపీఎస్ అధికారి, A3గా జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా కొంచెం సీరియస్ కేసులు నమోదయ్యాయి. ఈరోజే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. సో దీని మీద 41A నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించడమా, లేదా నేరుగా వెళ్ళి అరెస్ట్ చేసేయడమా అనేది చూడాలి. మేబీ ఎలాగా ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి వాళ్ళు కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్తారు. సో దీని మీద ఇమీడియట్గా సునీల్ కుమార్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఎప్పుడో 3 సంవత్సరాల కిందట జరిగిన దాన్ని సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిన అంశాన్ని ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టడం ఏంటో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని సునీల్ కుమార్ గారు ఒక ట్వీట్ చేశారు సోషల్ మీడియా ఖాతాలో. యాక్చువల్లీ సుప్రీంకోర్టు కేసును క్లోజ్ చేయలేదు, ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు. అది ఇంకా స్టిల్ విచారణ దశలోనే ఉంది. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు మనం అదే భావించాలి. కానీ 3 సంవత్సరాల కిందట జరిగినా, 4 సంవత్సరాల కిందట జరిగినా, 10 సంవత్సరాల కిందట జరిగినా సరే నేరం నేరమే, నేర ప్రభావము తగ్గదు. కాకపోతే వాళ్ళు దర్యాప్తు అప్పుడు చేయలే, ఎందుకంటే వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. తప్పు చేసిన వాళ్ళ మీద వాళ్ళే దర్యాప్తు చేసుకోలేరుగా, వాళ్ళ మీద వాళ్ళే రిపోర్ట్ ఇచ్చి యాక్షన్ తీసుకోలేరుగా. కాబట్టి టైం వచ్చింది, ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు నడుస్తుంది అసలైన సినిమా. సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన మొదటి కేసు ఇది. ఇంకా యాక్చువల్లీ పెద్ద ఉన్నాయి. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతోంది, అలాగే మైనింగ్కి సంబంధించి ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతోంది, అలాగే టీడీపీ ఆఫీస్ దానికి సంబంధించి ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతోంది. ఇవన్నీ ఉండగా రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు అనే అంశమే ఇప్పుడు పెద్ద సబ్జెక్ట్ అయింది. సో ఆయన్ను అంటే అటెంప్ట్ టు మర్డర్ కూడా పెట్టారు, దీనిలో నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెట్టారు. సో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఫేస్ చేస్తారో, అలాగే ఐపీఎస్లు ఏ విధంగా ఫేస్ చేస్తారని చూడాలి. నాకు తెలిసినంత వరకు దేశంలో ఇటువంటి సెక్షన్ అంటే మేబీ ఐపీఎస్ అధికారులు ప్లస్ సీఎం గారి మీద కరప్షన్ అంటే అవినీతి చేశారనే ఆరోపణలు రావడం సహజం. కానీ కొట్టారు, చిత్రహింసలకు గురి చేశారు, చంపేయబోయారు అనేవి మాత్రం మళ్ళీ అవతల వ్యక్తి కూడా ప్రజాప్రతినిధే, ఎంపీగా ఉన్నప్పుడే జరిగింది.
సో దేశంలో అత్యంత అరుదైన కేసు అనమాట, అరుదైన సంఘటన ఇది. దీన్ని పోలీసులు ఒక రకంగా సవాలే, కోర్టుల్లో కూడా ఇది నెక్స్ట్ ఫైట్ జరగబోతోంది. థ్యాంక్ యూ.